సో ఈసారి పర్టికులర్గా సౌత్ మీద గట్టిగానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అక్కడ కూడా రీసెంట్గానే మనం చూస్తే ఏపీలో కూడా వీళ్ళకి సీట్ల కేటాయింపు కూడా జరిగిపోయింది. 6 ఎంపీ సీట్లో పోటీ చేయడానికి, అలాగే 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి పొత్తులో ఉన్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి. రీసెంట్గా ఎన్డీఏలోకి చేరడంతో మొత్తానికి 3 పార్టీలు కలిసి 2014 లాగా పోటీ చేస్తున్నాయి. ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? డెఫినెట్గా. అంటే ఎలాంటి బీజేపీ పాత్ర జనరల్గా ఏపీలో బీజేపీని పెద్దగా స్టేక్స్ ఉండవని చెప్తారు. స్టేక్స్ లేకపోయినా కూడా ఆ పార్టీ ఎందుకంటే సెంటర్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ పార్టీకి ఎవరు కూడా శత్రుత్వం పెట్టుకోవడానికి, అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ శత్రుత్వం పెట్టుకోవడానికి సాహసం చేయరు. ఎలా ఉంటుందంటారు ఏపీలో సిచ్యువేషన్? అంటే ఇప్పుడు మీడియా సంస్థలు కానీ లెఫ్టిస్టులు కానీ ఆంధ్రప్రదేశ్ కు ఏదో జరిగిపోయింది, అన్యాయం చేసింది, బీజేపీని అన్యాయం చేసింది అనేటువంటిది బాగా ఫోకస్ చేస్తూ వచ్చారు. ఈ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జనము ఇంకా దాన్ని మర్చిపోయారు. అసలు జనంలో అలాంటి బీజేపీకి వ్యతిరేకత ఆలోచన కానీ ఆ ధోరణి కానీ మనం జనంలో ఎవరైనా ప్రశ్నించినప్పుడు అలా ఏం అనిపించడం. ఈ దేశానికి ఏం చేశారు బీజేపీ, నరేంద్ర మోడీ గారు చక్కగా పరిపాలన చేశారు అనేటువంటిదే మనం ఎవరిని ఓటర్స్ తో మాట్లాడినా కూడా వారి వ్యతిరేక ఓటు శాతం అనేది బీజేపీ మీద ఇవాళ కనిపించడం లేదు. మేధావుల్లో ఉండవచ్చు కానీ ఓట్లు మేధావులు వచ్చి వేయరు, సామాన్య ప్రజలు వేస్తారు. సామాన్య ప్రజల నుంచి అంత వ్యతిరేకత ఇవాళ కనిపించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ పార్లమెంట్ పోటీ చేయడం కానీ, అసెంబ్లీ పోటీ చేయడం, తెలుగుదేశం జెండా పెట్టుకోవడం కానీ ముందుకు వెళ్ళడం వలన సరే బీజేపీ శ్రేణులేమో మాకు టికెట్లు ఆశించిన వాళ్ళందరూ కూడా అసంతృప్తికి లోనై వాళ్ళు ఏదైనా విమర్శలు చేయొచ్చునేమో, కానీ పార్టీ పరంగా చూసుకున్నప్పుడు కొంత అయితే గత ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేక ఏమైపోయాయి, అటర్ ఫెయిల్యూర్ అయిపోయారు. ఒక్క సీటు రాలేదు, అసెంబ్లీ రాలేదు, పార్లమెంట్. అవును, పొత్తు ఉన్నప్పుడు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు పొత్తు ఉండటం వల్ల సీట్లు రావాలా అన్నది ప్రధాన ధ్యేయం అయినప్పుడు బీజేపీకి, అంటే పార్లమెంట్ సీట్ల విషయంలో, కానీ వాళ్ళు ఆ టార్గెట్ ను అచీవ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు. నేనైతే భావిస్తున్నాను సీట్లు అయితే వస్తాయి, నో డౌట్. పార్లమెంట్ సీట్లు అయితే వస్తాయి. ఎన్ని రావచ్చు అంటారు? ఎన్ని పోటీ చేసే సుమారుగా పోటీ చేసే 6 సుమారుగా ఒక 3 పైన వచ్చే అవకాశం ఉందంటారా? కనీసం ఉన్నాయి అవకాశం ఉన్నాయి. ప్లేసెస్ ఏంటివి, అభ్యర్థులు ఎవరు అనేది ఇంకా బయటికి రాలేదు. అభ్యర్థుల సంగతి బయటికి వస్తే కూడా అభ్యర్థులు బట్టి మరికొంత దాన్ని బట్టి కూడా మనం అంచనా వేయొచ్చు. ఇప్పుడు ఎవరు అనామకులు తీసుకొచ్చి అక్కడ పోటీ చేపిస్తే బీజేపీకి బలం ఉన్న అనామకులతో ఓటు ఎవరేస్తారు? ముక్కుమగం తెలియని తీసుకొచ్చి పెట్టే ఓట్లు వేయరు కదా. కొత్త బలమైన నాయకులు తీసుకొచ్చి పోటీ చేయించాలి కదా. అందువలన సరే ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా బీజేపీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉండి తీరాలి. ఇప్పుడు తీసుకున్నప్పుడు మనకి సౌత్ లో బాగా వెనకబడి ఉన్నారు కాబట్టి సౌత్ మీద ప్రత్యేకమైన దృష్టి వాళ్ళు సారించారు. సభలు సమావేశాలు ఎక్కువ నిర్వహిస్తున్నారు, వస్తున్నారు, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీట్లు వస్తాయా రావా అని కాకుండా ప్రధానమంత్రి గారు చాలా ప్రచారం చేశారు, వచ్చి ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే చేస్తారు. మేమేమి ఇట్లా సౌత్ ను నిర్లక్ష్యం చేయలేదు. అలాగే అనేక సౌత్ కు సంబంధించిన రాష్ట్రాల్లో అనేక పథకాలు ప్రారంభిస్తున్నారు, శంకుస్థాపన చేశారు, కొత్తగా నిధులు మంజూరు చేశారు. అసంతృప్తి అనేది లేకుండా చెప్పుకోవడానికి వీలుగా ఎన్ని చేయాలనో అన్ని చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు మరి ఏంటి, కర్ణాటక నో డౌట్ అక్కడ ఖచ్చితంగా సీట్లు వస్తాయి. ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ రావచ్చు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. తర్వాత హిందూ వ్యతిరేక భావంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, జై పాకిస్తాన్ అనడం, ఇవన్నీ కూడా జనంలోకి వెళ్ళిపోయి
ఇక్కడ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాబట్టి ఉన్న సీట్ల కంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో మనం తెలంగాణలో ఆల్రెడీ 4 సీట్లు ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఉంటాయి కానీ తగ్గే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 0లో ఉన్నారు కాబట్టి కనీసం మీరు అన్నట్టు 3, 4, 6 సీట్లు పోటీ చేస్తే 2 కానీ 3 కానీ సీట్లు కానీ గెలిచేటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తారు, నో డౌట్. ఇంకా మనకు తమిళనాడు, కేరళలో ఏంటి పరిస్థితి అంటే పోటీ చేస్తారా, వస్తాయా అంటే ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కొన్ని చోట్ల బాగా బలంగా బీజేపీ పుంజుకుంది, తమిళనాడులో కానీ కేరళలో కానీ. అక్కడ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు, బలమైన అభ్యర్థులు కూడా రంగంలో దిగుతున్నారు. మన చూస్తాం తమిళనాడు సినిమా యాక్టర్ ఒక ఆయనకు టికెట్ ఇచ్చారు, దానికి మంచి పేరు ఉంది, సురేష్ గోపి ఆయన పేరు. అది కేరళ అనుకుంటా, సురేష్ గోపి ఫ్రమ్ కేరళ. కేరళలో ఆయనకుంది కాబట్టి అక్కడ బౌలి అయితే కొట్టి కనీసం ఆ రాష్ట్రాల్లో 1-2 సీట్లు వచ్చినా కూడా బీజేపీ టార్గెట్ అయ్యేది కొత్త రాష్ట్రంలో ఎంపీ ఉండాలా బీజేపీ అని అనుకుంటే వాళ్ళు కంట్రీ వైడ్ మనం చూసినప్పుడు 90% అచీవ్ అవుతారని నేనైతే భావిస్తాను. ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో యూనియన్ టెరిటరీలో బీజేపీ ఎంపీలు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.